బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర కలకలం రేపిన గచ్చిబౌలి డ్రగ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చింది. గోవా నుంచే గచ్చిబౌలి పార్టీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు నిర్ధారణ అయింది. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై అయినట్టు తేలింది. అబ్దుల్ నుంచి మరో ముగ్గురి ద్వారా వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం అబ్దుల్ గోవా జైల్లో ఉన్నారు. తీవ్ర కలకలం రేపిన గచ్చిబౌలి డ్రగ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చింది. గోవా నుంచే గచ్చిబౌలి పార్టీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు నిర్ధారణ అయింది. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై అయినట్టు తేలింది. అబ్దుల్ నుంచి మరో ముగ్గురి ద్వారా వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం అబ్దుల్ గోవా జైల్లో ఉన్నాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, గచ్చిబౌలి డ్రగ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే డ్రగ్స్ ముఖ్యంగా గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి అయితే మాత్రం పోలీసుల విచారణ పూర్తి చేశారనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో డ్రగ్ పెడ్లర్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రధానంగా అబ్దుల్ నుండి రెహమాన్ కు ఈ డ్రగ్ వెళ్ళింది. రెహమాన్ నుండి మీర్జా నుండి అబ్బాస్ నుండి వివేకానంద, ప్రధాన నిందితుడు వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి డ్రగ్స్ సప్లై అయినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారు. మిగిలినటువంటి వారందరూ కూడా కన్జ్యూమర్లు గా ఉన్నారు. ప్రవీణ్ మాత్రమే సప్లయర్ గా ఉన్నట్లు ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. డ్రగ్ అంతా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి విచారణ జరిపినప్పుడు వీళ్ళంతా కూడా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి హైదరాబాద్ లో ఈ స్నాప్ చాట్ ద్వారా ఈ డ్రగ్స్ డెలివరీ కావచ్చు, తర్వాత స్నాప్ చాట్ లోనే వీళ్ళు ఎవరెవరికి అంటే డ్రగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ స్నాప్ చాట్ ద్వారానే వీళ్ళు చాటింగ్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇక అబ్దుల్ నుండి డ్రగ్స్ హైదరాబాద్ చేరినట్లు నిర్ధారణకు వచ్చారు. అబ్దుల్ దొరికిన తర్వాత మరికొన్ని అంశాలు, మరికొన్ని వివరాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈ కేసులో 10 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో మరొక 4 పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళు దొరికినట్లయితే ఖచ్చితంగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రవీణ్, మనం చూసుకున్నట్లయితే అబ్దుల్ నుంచి మరో ముగ్గురు ద్వారా వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై అయినట్టు తెలుస్తుంది కదా, ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? అయితే ఇప్పటి వరకు అబ్దుల్ ఆ ముగ్గురు నిందితుల్ని కూడా ఇప్పటికే కస్టడీకి తీసుకోవడం జరిగింది. రెహమాన్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ లో తను ఉంటున్నాడు. రెహమాన్ ద్వారా మీర్జా, నిన్న అరెస్ట్ అయి రిమాండ్ అయినటువంటి మీర్జాకు ఈ డ్రగ్స్ వెళ్ళింది. మీర్జాకు అబ్బాస్ కు స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. అబ్బాస్ అలీ అనేటువంటి వ్యక్తి గతంలో కూడా ఈ డ్రగ్ సప్లై చేస్తున్నాడు. అతను పెడ్లర్ గా ఉన్నాడు. అబ్బాస్ అలీకి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కు ఇద్దరికి కూడా సాన్నిహిత్యం ఉండడంతో అబ్బాస్ అలీ ద్వారానే ఈ డ్రగ్ అంతా కూడా సప్లై అవుతుంది. ఇప్పటి వరకు రాడిసన్ హోటల్లోనే దాదాపు 10 సార్లు ఈ డ్రగ్ పార్టీ జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి 10 సార్లు డ్రగ్ ను కూడా దాదాపు ఒక్కొక్కసారి 3-4 గ్రాముల వరకు కూడా ఈ కొకైన్ అందజేసినట్లు గుర్తించారు. చూడాలి మరి ఈ కేసులో మిగిలినటువంటి నిందితులు దొరికితే మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.